మత్స్యయంత్రాన్ని భేదించడానికి ఎందరో రాజులు బయలుదేరి వచ్చారు పాంచాల నగరానికి. కానీ ఎవ్వరూ కూడా ఆ మత్స్యయంత్రాన్ని భేదించగలిగినటువంటి సమర్థతను పొందినవారు కారు. దృష్టద్యుమ్నుడు ప్రారంభంలోనే ఒక మాట చెప్పాడు, ఈ యంత్రము భౌతికమైనటువంటి యంత్రము కాదు, ఇది ఒక మహర్షి యొక్క తపస్సు చేత నిర్మితమైనటువంటి యంత్రము అని. అయినప్పుడు దాని పట్ల ఒక వినయము, విధేయత ప్రకటితమైతే తప్ప ఋషి యొక్క అనుగ్రహము కలిగేటటువంటి అవకాశం ఉండదు. విద్య ఉండడం వేరు, విద్యతో పాటుగా వినయము కూడా ఉండడం వేరు. విద్య యొక్క ప్రధాన ప్రయోజనము సంస్కారము. ఆ సంస్కారములలో అత్యంత గొప్పది ఏది అంటే వినయము కలిగి ఉండడం. అటువంటి వినయ సంపద కలిగినటువంటి వాడు అర్జునుడు కనుక ఆయన ఆ యంత్రానికి ప్రదక్షిణం చేశాడు. దాని చేత ఆ యంత్రమును ఎవరు నిర్మాణం చేశాడో ఆ ఋషి యొక్క అనుగ్రహము కలుగుతుంది. అలాగే గంధ పుష్పమాలికలతో అలంకరింపబడినటువంటి ఆ ధనస్సు బాణములకు కూడా ప్రదక్షిణం చేసి అవలీలగా ఆ ధనస్సుని పైకెత్తి దానికి బాణములు సంధించి ఆ మత్స్యయంత్రాన్ని భేదించాడు. 5 బాణములతో కుట్టిన కారణం చేత ద్రౌపదీదేవిని స్వీకరించడానికి కావలసినటువంటి అర్హతను పొందాడు. ఈ అర్హతని పొందడం ఒకెత్తు, మనం ప్రధానంగా పరిశీలనం చేస్తున్నది మహాభారతంలో శ్రీకృష్ణుడు అనేటటువంటి విషయాన్ని. అర్జునుడే ప్రచ్ఛన్న వేషంలో ఉన్నాడు, మారు వేషంలో వచ్చి అలా కొట్టాడు అని దుర్యోధనాదులు కూడా గమనించలేకపోయారు. వాళ్లకున్నటువంటి లక్షణం ఏమి అంటే, ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా సాధిస్తే అది వాళ్ళు సాధించలేకపోతే వెంటనే సాధించిన వారి యందు కక్ష పెంచుకుని వాళ్ళని తుదముట్టించేటటువంటి ప్రయత్నం చేస్తారు. అందుకే దుర్యోధనుడు, కర్ణుడు, అశ్వత్థామ వీళ్ళందరూ కూడబలుక్కుని శల్యుడు కూడా తోడురాగా పాండవుల మీదకి యుద్ధానికి బయలుదేరారు. మిగిలినటువంటి వారందరూ కూడా భయభ్రాంతులయ్యారు. పైగా వారన్నారు, విరాటరాజు మనని అవమానం చేశాడు, ఇంతమంది రాజులను పిలిచి సభ ఏర్పాటు చేసి నా పిల్లని మీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని వాగ్దానం చేసి మనమెవ్వరం కూడా మత్స్యయంత్రాన్ని భేదించలేకపోతే ఇది పరోక్షంగా మనని అవమానించడం కదా అని అందరూ కలిసి ద్రుపదుని మీద దండెత్తి ఆయనతో యుద్ధానికి సిద్ధపడితే, ఆ ద్రుపదుడు ఇంతమంది రాజులు కలిసి నా మీదకి యుద్ధానికి వస్తే నేను ఎలా పోరాటం చెయ్యాలనేటటువంటి భయం చేత వెళ్ళి దాక్కున్నాడు. వెంటనే అర్జునుడు అభయం ఇచ్చి, మీరు భయపడవలసిన అవసరం లేదు, అనేకమైనటువంటి అస్త్రములు నాకు కరతలామలకం, నాకున్నటువంటి అస్త్ర విద్యతో ఈ శత్రువీరులందరినీ కూడా రూపుమాపి మీకు రక్షణ కల్పిస్తానని ఆయన అస్త్రప్రయోగాన్ని ప్రారంభం చేశాడు. సభలో ఉన్న వారి అందరి దృష్టి దేని మీద ఉంది అంటే, ఆ ధనస్సుని పట్టుకున్నవాడెవరు, బాణాలను ఎక్కుపెట్టిన వాడెవరు, మత్స్యయంత్రాన్ని కుట్టినవాడెవరు, అనుకోకుండా ఈ కార్యాన్ని నిర్వర్తించడం ఏమిటి, ద్రౌపదీదేవి అతన్ని వరించడం ఏమిటి, మరి అర్జునుడు ఏమైపోయినట్టు, ఈ అయోమయంలో అందరూ ఉన్నారు తప్ప అప్పుడు కూడా ఈ 5గురు బహుశః పాండవులై ఉంటారు అన్నది గమనించిన వారు లేరు. కానీ అందరి దృష్టి మత్స్యయంత్రం కొట్టడం మీద ఉంటే సభలో ఉన్న వాళ్ళందరిలో ఒక్కడి దృష్టి మాత్రం పాండవులు 5గురి మీద ఉంది. ఒక్కడు లేచి వెళ్ళి మత్స్యయంత్రాన్ని కొట్టాడు. ఇంతమంది తిరగబడి ఆయన మీదకి యుద్ధానికి వస్తున్నారు. అప్పుడు ఆ 5గురు ఏం చేస్తున్నారు అన్నది గమనించినవాడు కృష్ణుడు ఒక్కడే. ఒక విషయాన్ని తీక్షణంగా గమనించడం, గమనించినటువంటి విషయంలో ఎవరితో ఏది ఎంత పంచుకోవాలో అంత మాత్రమే పంచుకోవడం, అలా పంచుకోవడం ద్వారా కార్యాన్ని సాధించగలగడం అనితర సాధ్యమైనటువంటి ప్రజ్ఞ. అదొక గొప్ప నాయకత్వ లక్షణం, అది పుట్టుకతో రావాలి. అందుకే పూర్వం పాండవులను గుర్తుపట్టినటువంటి కృష్ణుడు మనసులో మాత్రమే సంతోషాన్ని పొందాడు. కానీ ఇప్పుడు బలరాముడి వంక చూసి ఒక మాట చెప్పాడు, తాలాభమగు విల్లుదాల్చి విరోధుల నెగచుచునున్నవాడు ఇంద్రతనయుడు, ఆతనికెలన మహావృక్షహస్తుడయ్యున్న వీరుండు వృకోదరుండు.
యంత్రంబు నరుడేసినప్పుడు పోయిన గౌరవర్ణుండు యమతనూజుడు ఆతనితోడన ఎరిగిన ఇరువురు కవలవారు అర్క ప్రకాశ తేజులనిన లక్క ఇంట అగ్నిదాహంబున ఇట్లు బ్రతికిరుక్కో ఈ మహాత్ములు ఇట్టి పుణ్యదినము ఏవుర చూచితి మనుచు సంతసిల్లే హలధరుండు. కృష్ణ పరమాత్మ వెంటనే అన్నగారైనటువంటి బలరాముడితో మాట్లాడుతూ, చూశావా, తాటి చెట్టంత ఎత్తైనటువంటి ధనస్సు పట్టుకొని బాణప్రయోగం చేస్తున్నాడే, అతను ఇంద్రుడి యొక్క కుమారుడైనటువంటి అర్జునుడు. ఆ అర్జునుడికి సహాయంగా పక్కన ఒక పెద్ద వృక్షాన్ని పెకలించి చేత్తో పట్టుకుని మిగిలినటువంటి వీరుల మీద పడి యుద్ధం చేస్తున్నాడే, ఆయన సాక్షాత్ భీమసేనుడు. మరి వాళ్ళిద్దరే ఉంటే మిగిలిన ముగ్గురేరి అంటే, ఈ మత్స్యయంత్రం కొట్టిన తరువాత శత్రురాజులందరూ ఒక్కసారి వీళ్ళ మీదకి దండెత్తినప్పుడు సభలోంచి నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడే, తెల్లది రంగు కలిగినటువంటి వాడు, అతనే ధర్మరాజు. అతని వెంట సూర్యుని వంటి తేజస్సు కలిగినటువంటి ఇద్దరు సమవయస్కులు కవల పిల్లలు వెళ్ళిపోయారే, వాళ్ళు నకుల సహదేవులు. అంతవరకు చెప్పి ఊరుకున్నాడు. అంటే అసలు మహాభారత రచనలో వైచిత్ర్యం ఏమిటంటే, వాళ్ళు ఇలా వెళ్ళిపోయారని కానీ, వీళ్ళిద్దరే సభలో ఉన్నారని కానీ కథాపరంగా ఎక్కడా చెప్పలేదు. దాన్ని గమనించిన వాడెవరో ఆయన నోటి గుండానే చెప్పించాడు. అంటే అసలు అప్పుడు కూడా అక్కడ 5 యుద్ధం చేశారనుకోండి, 5 యుద్ధం చేస్తున్నారు. సామాన్యమైన క్షాత్రము కాదు. ఒకడు ధనస్సు పట్టుకున్నాడు, ఒకడు మహావృక్షాన్ని పెకలించి చేత పట్టుకుని యుద్ధం చేస్తున్నాడు. ఇద్దరేమో కవల పిల్లలు, ఒక ఆయన తెల్లగా పెద్దవాడు, ఆయన మీద గౌరవభావంతో ఉన్నారు. చాలా సునాయాసంగా వాళ్ళు పాండవులని గ్రహిస్తారు. వాళ్ళు పాండవులు అని ఇంకా గ్రహించకుండా ఉండవలసిన అవసరం కొంత ఉంది. ఆ అవసరం ఇప్పుడు ఎవరికి ఉంది? అసలు వాళ్ళు పాండవులని తెలుసుకోవలసిన అవసరం ఒక్క ద్రుపద మహారాజుకే ఉంది. ఎందుకని అంటే, అసలు ఆ మత్స్యయంత్రాన్ని కొట్టినవాడు ఎవరు? తన కూతుర్నిచ్చి పెళ్లి చేయడానికి ఎవరైనా అన్నది తెలుసుకోవలసిన వాడు. అలా వస్తే తాను చెప్పవలసింది ద్రుపదుడికే అన్నది ధర్మరాజు గారి విశ్వాసం. మిగిలిన వాళ్ళందరికీ ఎందుకు తెలియాలి? తెలిస్తే లేనిపోని ఉపద్రవాలు వస్తాయి. అందుకని తెలియకుండా ఉండాలి అంటే 2 విషయముల యందు ఆయనకి నిశ్చితాభిప్రాయం ఉంది. భీమార్జునులు యుద్ధం చేస్తే గెలవకపోవడం అన్న సమస్య ఏముండదు. నేను 2 కవలలు కలిసి బయటికి వెళ్ళిపోతే కార్యము మరింత సానుకూల్యమవుతుందేమో, కానీ ఇక్కడ మేము ఉండడం వల్ల మాత్రం ప్రయోజనం ఎక్కువ ఉంటుంది అని చెప్పడం మాత్రం సాధ్యం కాదు. 5 ఇక్కడ ఉంటే వీళ్ళు పాండవులు అని ప్రత్యేకించి కర్ణుడు కానీ, దుర్యోధనుడు కానీ, అక్కడ ఉన్నటువంటి శల్యుడు కానీ, అశ్వత్థామ కానీ గుర్తుపట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి వెళ్ళిపోదాం అని చెప్పి నిశ్శబ్దంగా ఇలా మత్స్యయంత్రం కొట్టి మిగిలిన వాళ్ళు లేచి ఉత్తర క్షణంలో వాళ్ళకి మధ్యలో యుద్ధం ప్రారంభమయ్యే లోపల కవలల్ని కనుసైగతో తీసుకుని వెళ్ళిపోయినటువంటి చాతుర్యం ధర్మరాజు గారిది. అలా వెళ్ళిపోతున్న వాళ్ళని పసిగట్టగలిగినటువంటి గొప్ప శక్తి కృష్ణ పరమాత్మ. మత్స్యయంత్రం కొట్టి మిగిలిన వాళ్ళు లేచి ఉత్తర క్షణంలో వాళ్ళకి మధ్యలో యుద్ధం ప్రారంభమయ్యే లోపల కవలల్ని కనుసైగతో తీసుకుని వెళ్ళిపోయినటువంటి చాతుర్యం ధర్మరాజు గారిది. అలా వెళ్ళిపోతున్న వాళ్ళని పసిగట్టగలిగినటువంటి గొప్ప శక్తి కృష్ణ పరమాత్మ. అందరూ చూస్తారు, కానీ సమర్థవంతుడైనటువంటి వ్యక్తి తన వారిని కాపాడుకోవడానికి ఎంత నిశిత పరిశీలనం చేస్తాడో చూడండి. బాహ్యనేత్రంతో చూడడం కాదు, ఆంతరనేత్రంతో పరిశీలనాత్మకంగా సన్నివేశాన్నంతటినీ కూడా గమనించాడు ఆయన. గమనించి బలరాముడితో చెప్పాడు. బలరాముడు వెంటనే ఆశ్చర్యపోయి ఒక మాట అన్నాడు. లక్క ఇంట అగ్నిదాహంబున ఇట్లి బ్రతికి రొక్కోయి మహాత్ములు. అసలు లక్క ఇంట్లో వీళ్ళని పెట్టి కాల్చేస్తే వీళ్ళు ఎలా బ్రతికారు? ఎందుకని అంటే, అప్పటి వరకు సభలో ఉన్న వారందరూ కూడా ఏమనుకుంటున్నారంటే, పాండవులు 5 కూడా లక్క ఇంట్లో కాలి మరణించారనుకుంటున్నారు. కాబట్టి అసలు వీళ్ళు 5 ఎలా బ్రతికారు? ఎట్టి పుణ్యదినమో ఏ ఊర చూచితి మనుచు సంతసిల్లే హలధరుండు. అబ్బా, ఇవాళ ఎంత పుణ్యప్రదమైన రోజు! ఆ 5 మళ్ళీ చూడగలిగాం.
వాళ్ళ 5గురు క్షేమంగా ఉన్నారు అంటే ఎప్పుడు పంచుకోవాలో అప్పుడే పంచుకున్నాడు తప్ప అంతకన్నా ముందు పంచుకుంటే అది కార్యహాని అవుతుంది అని చెప్పి ఆయన పంచుకోలేదు. అన్నిటికన్నా లోకంలో గొప్ప విషయం ఏమిటి అంటే అవతల వారిలో ఉన్నటువంటి ఒక గొప్ప అంతర్లీనమైనటువంటి శక్తిని గ్రహించగలగడం, దాన్ని కనిపెట్టడం ఒకెత్తు, దాన్ని బూది కప్పిన నిప్పుని రగల్చినట్టుగా అది మంటగా ప్రజ్వరిల్లేటట్టు చెయ్యగలిగినటువంటి శక్తి ఒకెత్తు. అందరి యందు అంతర్లీనంగా ఏదో ఒక అద్భుతమైనటువంటి విభూతి ఉంటుంది, లేకపోవడం అన్నది ఉండదు. పరమేశ్వరుడు ప్రతివారి యందు ఇస్తాడు. కొందరు తమ యందు అటువంటి అపూర్వమైన విభూతి ఒకటి ఉన్నది అన్న విషయాన్ని ఆఖరి శ్వాస వరకు కూడా అసలు గమనించుకోరు. కొంతమంది విషయంలో ఏమవుతుందంటే వారి యందు ఒక గొప్ప విభూతి ఉన్నది, దానితో పాటే అది కనపడకుండా ఉండడానికి ఫలానా రూపంలో బూది కప్పి ఉంది. ఆ బూది తొలగిపోయేటట్టుగా ఊదితే వీళ్ళు వృద్ధిలోకి వస్తారని కనిపెడతారు కొంతమంది. కనిపెట్టి దారి చేస్తారు. ఆ దారి చేసిన వారు ఎవరున్నారో వారి వలన ఆ విభూతి కలిగిన వ్యక్తి ద్వారా సమాజమునకు కోట్ల మందికి మహోపకారం జరుగుతుంది. ధర్మరాజు గారు ఒక ప్రణాళిక వేసుకోవడం ఒక ఎత్తు. ధర్మరాజు గారు ప్రణాళిక వేసుకుని తన సోదరులతో కలిసి వెళ్ళిపోతుంటే ధర్మరాజు వెళ్ళిపోయాడు, నకుల సహదేవులు వెళ్ళిపోయారు, భీమార్జునులు యుద్ధం చేస్తున్నారు అన్నది లెక్క కట్టగలిగినటువంటి సమర్థత కృష్ణ భగవానుడి. ఆయన భగవానుడు అని వదిలిపెట్టే ప్రయత్నం చెయ్యకండి. నాయకత్వ లక్షణమన్నది ఎలా ఉంటుందో, ఎంత జాగరూకులై ఉంటారో పరిశీలించడము అనేటటువంటిది ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. చూడడం అందరూ ఈ 2 కళ్ళతోటే చూస్తారు. పరిశీలన అనేటటువంటిది మనసుకి సంబంధించినదై ఉంటుంది. మనసుకి అటువంటి అధ్యవసాయం ఏర్పడినప్పుడు వాళ్ళు నవయుగ వైతాళికులు అవుతారు. వాళ్ళు జాతి యొక్క చరిత్రని తిరగరాస్తారు. అందుకే మహాభారతంలో కృష్ణుడి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలనం చెయ్యడము అంటే మన వ్యక్తిత్వంలో ఉన్నటువంటి లోపాలని దిద్దుకుని మనం కూడా సమున్నతమైనటువంటి లక్షణములను అలవాటు చేసుకోవడానికి కావలసినటువంటి మార్గం గురించి అధ్యయనం చెయ్యడమే. అంతే అవుతుంది. అంతటి దార్శనికుడు కృష్ణ పరమాత్మ. ఈ మాట బలరాముడితో చెప్పాడు. బలరాముడు చాలా సంతోషించాడు. ఈలోగా కర్ణార్జునుల మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఇద్దరు భయంకరమైన యుద్ధం చేశారు. దేనికి యుద్ధం? ఏ కారణానికి యుద్ధం చేయాలి అంటే ఆ వచ్చిన పిల్లవాడు మత్స్యయంత్రం కొట్టాడు, వీళ్ళు కొట్టలేకపోయారు. అంటే వాళ్ళ సహజ లక్షణం ఏమిటి అంటే వాళ్ళు చెయ్యలేరు, ఇంకొకడు చేసిన దాన్ని ఓర్చలేరు. సృష్టిలో అందరి యందు ఈశ్వరుడు ఒకే రకమైన విభూతి పెట్టడు. మనకన్నా గొప్పవాళ్ళు ఉండరు అనుకోవడం కన్నా అవివేకం లోకంలో ఇంకొకటి లేదు. ఎప్పుడూ ఈశ్వర సృష్టిలో మనకన్నా ప్రాజ్ఞులు, మనకన్నా చాలా గొప్పవాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు జీవితంలో తటస్థపడితే అది ఒక అదృష్టంగా భావించాలి. ఆయన యందు అంత గొప్ప విభూతి ఉన్నది. అటువంటి వాణ్ణి చూడడం, అటువంటి వాడితో నాకు సహచర్యం కలగడం, ఆయనతో కలిసి మాట్లాడడం, ఆయన దగ్గర మెళకువలు నేర్చుకోవడం, ఆయన్ని చూసి నా పద్ధతుల్ని మార్చుకోవడం నాకు అవశ్య కర్తవ్యం అని భావించాలి తప్ప నాకన్నా ఆయన యందు విభూతి ఎందుకు ఎక్కువగా ఉంది అని అసూయ పెంచుకుంటే దాని వలన వచ్చే ప్రయోజనం ఏముంటుంది? అసూయ తాత్కాలికమైనటువంటి సంతోషాన్ని ఇస్తుందేమో కానీ నిన్ను మాత్రం ఆ స్థాయికి పైకి ఎత్తదుగా. నువ్వంత కీర్తివంతుడివి కాలేవుగా. అయినప్పుడు అది ఎలా అనుసరణీయమైన మార్గము? ఎన్ని మాటలు దెబ్బతిన్నా జీవితంలో దుర్యోధనాదులు విడిచిపెట్టనిది అదే. ఎందుకు భారతాన్ని పరిశీలిస్తారు అంటే ఆ ధోరణి మంచిది కాదు. అటువంటి ధోరణి జోలికి మనము వెళ్ళకుండెదము గాక. మన మనసుని మనం సువ్యవస్థితం చేసుకోవాలి. మన మనసుని మనమే మార్చుకోవాలి. ఉద్ధరేణ ఆత్మానాత్మానం అంటాడు కృష్ణుడు. ఎవరిని వారు ఉద్ధరించుకోవాలి తప్ప
ఒకరిని వేరొకరు ఉద్ధరించలేరు. ఎవరికి ఆకలిస్తే వాళ్ళన్నం తినాలి, ఎవరికి దాహం ఇస్తే వాళ్ళు నీళ్లు తాగాలి. ఎవడు జీవితంలో వృద్ధిలోకి రావాలనుకుంటున్నాడో వాడు మంచి అలవాట్లు నేర్చుకుని మంచి మార్గంలో ప్రయాణం చెయ్యాలి. అంతే తప్ప జీర్ణమునకు ప్రమాదమును కల్పించే పదార్థాన్ని తిని శరీరానికి బలం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? శరీరానికి బలం కావాలి అనుకుంటే బలమిచ్చే పదార్థాన్ని తినాలి. సుగుణములను అలవాటు చేసుకుంటే వ్యక్తిత్వము దిద్దబడుతుంది. ఎందుకు అర్జునుడితో యుద్ధం చేయడం అంటే దానికి అర్థమేమి ఉండదు. వాళ్లతో పాటు యుద్ధం చేసిన వాళ్ళల్లో శల్యుడు ఒకడు. ఆయన భీముడితో యుద్ధం చేశాడు, ఎందుకంటే ఆయనకి మల్ల యుద్ధం ఇష్టం. భీముడు ఎత్తి శల్యుడిని కింద పారేశాడు. చిత్రం ఏమిటంటే ఈశ్వరానుగ్రహము అన్న మాటకి అంత గొప్పతనం ఉంటుంది. ఇంత యుద్ధం జరుగుతున్నా వాళ్ళు ఎవరై ఉంటారన్నది వాళ్ళు గమనించలేకపోయారు. ఎందుకు గమనించలేకపోయారు అంటే 5గురు లేరుగా, ఇద్దరేగా. ఇద్దరే ఉన్నారు కానీ 5గురు లేరుగా. సాధారణంగా వాళ్ళు 5గురు లేకుండా ఉండదుగా, 5గురు ఉండాలిగా, ఇద్దరేగా కనపడుతున్నారు. అలా వాళ్ళు అనుకోవాలని ధర్మరాజు గారు వెళ్ళిపోయాడు నకుల సహదేవులతో. అది ఆయన బుద్ధి వైభవం. ఆయనకి ఆ ఆలోచన తట్టింది అంటే ప్రచోదయాత్, ఆ బుద్ధిని కల్పించినవాడు పరమాత్మ. ఆయన ఎక్కడో లేడు, అక్కడే ఉన్నాడు. అటువంటి బుద్ధి ఎందుకు వస్తుంది? మంచి గుణముల వలన వస్తుంది. ఆ మంచి గుణములు కానప్పుడు ఆ బుద్ధి ఎందుకు వస్తుంది? అసూయ ఒకటే మిగులుతుంది. అందుకే వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. ఎదురుగుండా ఉన్నవాడు అర్జునుడు అన్న విషయాన్ని కర్ణుడు గుర్తు పట్టనే లేకపోయాడు. కానీ ఆయన ఉద్దేశ్యం ఏమిటి, ఆభిజాత్యం ఏమిటి, ఆయన యొక్క అహంకారం ఏమిటంటే నేను కర్ణుణ్ణి కాబట్టి నాతో యుద్ధం ఏం చేస్తాడు? ఈ అస్త్రం కాకపోతే ఇంకో అస్త్రం వేస్తాను. పట్టుబడిపోతాడు. పట్టుబడితే ఏం చేస్తావు? ఏమో మనసులో ఏ దుర్బుద్ధి ఉందో మనం చెప్పలేము. ద్రౌపది తమకు దక్కలేదు కాబట్టి ఆయనకు దక్కింది కాబట్టి వాళ్ళు ఏమైనా చేస్తారు. అందుకు కాకపోతే యుద్ధం ఇంకెందుకు? కాబట్టి అదే పనిగా అస్త్రప్రయోగం చేస్తూనే ఉన్నాడు కర్ణుడు. ఎన్ని అస్త్రములను ప్రయోగించాడో ధీటుగా వాటికి సమానమైన అస్త్రప్రయోగం చేసి కర్ణుణ్ణి నిగ్రహించాడు అర్జునుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.